వెల్కమ్ టు 24/7. టాలీవుడ్లో డైరెక్టర్స్ పాన్ ఇండియా రేంజ్లో తమ టాలెంట్ని చూపిస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి తర్వాత యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలుగు వైపుకు చూసింది. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ లైగర్, సుకుమార్ పుష్పతో, నాగశ్విన్ కల్కితో పాన్ ఇండియా రేంజ్లో తెలుగు దర్శకులు సత్తాని చాటారు. ముఖ్యంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తూ అక్కడ జెండా పాతారు. అయితే ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో తనకంటూ ఒక క్రేజీ మార్కును సొంతం చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం కేవలం తెలుగు మార్కెట్కి పరిమితమయ్యాడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాల్లో అజ్ఞాతవాసి, అట్టర్ ఫ్లాప్ తప్పిస్తే మిగతా అన్ని సినిమాలు కమర్షియల్గా మంచి రిజల్ట్ను సొంతం చేసుకున్నాయి. కొన్ని ఫ్లాప్ అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదనిపించాయి. కలేజా, గుంటూరు కారం సినిమాలు సైతం కమర్షియల్గా సేఫ్ ప్రాజెక్ట్స్ అని ఫ్యాన్స్ ఒప్పుకుంటారు. అలవైకుంఠపురం సినిమాతో మంచి సక్సెస్ని అందుకున్న త్రివిక్రమ్ ఆ సినిమాతో బాలీవుడ్ మార్కెట్ని గ్రాప్ చేయలేకపోయాడు. సాంగ్స్ పరంగా నేషనల్ వైడ్గా మంచి పేరు తెచ్చినా సోషల్ మీడియాలో ఈ సినిమా పాటలకి హైప్ వచ్చినా కూడా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేయలేకపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన పుష్ప అల్లు అర్జున్కి మంచి పేరు తేవడమే కాదు, పాన్ ఇండియా రేంజ్లో మార్కెట్ని సైతం క్రియేట్ చేసింది. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీతో చేయబోయే సినిమా కూడా ఇదే రేంజ్లో ఉండబోతుందనేది టాక్. ఈ సినిమాని బాలీవుడ్లో కూడా రిలీజ్ చేసేలా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారట. మరో మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమా తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ మహాభారతం సిరీస్ని పార్ట్స్గా తీయబోతున్నాడని అంటున్నారు. దీనికి రాజమౌళి, సుకుమార్ ఇద్దరు కూడా వర్క్ చేస్తారని టాక్. ఈ సినిమాని ఆర్కా మీడియా ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నాగశ్విన్ తీసిన కల్కి సినిమా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పూర్తి స్థాయిలో మహాభారతాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. నిజానికి డైరెక్టర్ రాజమౌళి మహాభారతం సినిమాగా రూపొందించడమే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు గురూజీ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండటం అనేది ఈ ప్రాజెక్ట్కి కలిసొచ్చే అంశం అని చెప్తున్నారు. రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ అనంతరం ఈ స్క్రిప్ట్ చేస్తారని తెలుస్తుంది. ఇందులో డైరెక్టర్ సుకుమార్ సైతం ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. కల్కి 2898 AD నాట్ బెల్ట్లో సంచలనం సృష్టించిన నేపథ్యంలో పుష్ప ది రూల్ సైతం బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. త్రివిక్రమ్ స్క్రిప్ట్ కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ సినిమాకి మంచి హైప్ క్రియేట్ అవుతుంది. దీని తర్వాత త్రివిక్రమ్, సుకుమార్, రాజమౌళి ఈ ముగ్గురు కలిసి చేయబోతున్న మహాభారతం ఏ రేంజ్లో ఉండబోతుందనేది చూడాలి. ఇది కనుక స్టార్ట్ అయితే తెలుగు సినిమా మార్కెట్ అంచనాలకి అందకుండా పెరిగిపోతుంది. ఇందులో నటించే స్టార్ కాస్టింగ్తో ఇండియన్ సినిమా షేక్ అవుతుందని అంటున్నారు. అది మ్యాటర్. టాలీవుడ్లో డైరెక్టర్స్ పాన్ ఇండియా రేంజ్లో తమ టాలెంట్ని చూపిస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి తర్వాత యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలుగు వైపుకు చూసింది. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ లైగర్, సుకుమార్ పుష్పతో, నాగశ్విన్ కల్కితో పాన్ ఇండియా రేంజ్లో తెలుగు దర్శకులు సత్తాని చాటారు. ముఖ్యంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తూ అక్కడ జెండా పాతారు. అయితే ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో తనకంటూ ఒక క్రేజీ మార్కును సొంతం చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం కేవలం తెలుగు మార్కెట్కి పరిమితమయ్యాడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాల్లో అజ్ఞాతవాసి, అట్టర్ ఫ్లాప్ తప్పిస్తే మిగతా అన్ని సినిమాలు కమర్షియల్గా మంచి రిజల్ట్ను సొంతం చేసుకున్నాయి. కొన్ని ఫ్లాప్ అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదనిపించాయి. కలేజా, గుంటూరు కారం సినిమాలు సైతం కమర్షియల్గా సేఫ్ ప్రాజెక్ట్స్ అని ఫ్యాన్స్ ఒప్పుకుంటారు. అలవైకుంఠపురం సినిమాతో మంచి సక్సెస్ని అందుకున్న త్రివిక్రమ్ ఆ సినిమాతో బాలీవుడ్ మార్కెట్ని గ్రాప్ చేయలేకపోయాడు. సాంగ్స్ పరంగా నేషనల్ వైడ్గా మంచి పేరు తెచ్చినా సోషల్ మీడియాలో ఈ సినిమా పాటలకి హైప్ వచ్చినా కూడా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేయలేకపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన పుష్ప అల్లు అర్జున్కి మంచి పేరు తేవడమే కాదు, పాన్ ఇండియా రేంజ్లో మార్కెట్ని సైతం క్రియేట్ చేసింది. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీతో చేయబోయే సినిమా కూడా ఇదే రేంజ్లో ఉండబోతుందనేది టాక్. ఈ సినిమాని బాలీవుడ్లో కూడా రిలీజ్ చేసేలా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారట. మరో మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమా తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ మహాభారతం సిరీస్ని పార్ట్స్గా తీయబోతున్నాడని అంటున్నారు. దీనికి రాజమౌళి, సుకుమార్ ఇద్దరు కూడా వర్క్ చేస్తారని టాక్. ఈ సినిమాని ఆర్కా మీడియా ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నాగశ్విన్ తీసిన కల్కి సినిమా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పూర్తి స్థాయిలో మహాభారతాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. నిజానికి డైరెక్టర్ రాజమౌళి మహాభారతం సినిమాగా రూపొందించడమే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు గురూజీ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండటం అనేది ఈ ప్రాజెక్ట్కి కలిసొచ్చే అంశం అని చెప్తున్నారు. రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ అనంతరం ఈ స్క్రిప్ట్ చేస్తారని తెలుస్తుంది. ఇందులో డైరెక్టర్ సుకుమార్ సైతం ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. కల్కి 2898 AD నాట్ బెల్ట్లో సంచలనం సృష్టించిన నేపథ్యంలో పుష్ప ది రూల్ సైతం బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. త్రివిక్రమ్ స్క్రిప్ట్ కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ సినిమాకి మంచి హైప్ క్రియేట్ అవుతుంది.
దీని తర్వాత త్రివిక్రమ్, సుకుమార్, రాజమౌళి ఈ ముగ్గురు కలిసి చేయబోతున్న మహాభారతం ఏ రేంజ్ లో ఉండబోతుందనేది చూడాలి. ఇది గనక స్టార్ట్ అయితే తెలుగు సినిమా మార్కెట్ అంచనాలకి అందకుండా పెరిగిపోతుంది. ఇందులో నటించే స్టార్ కాస్టింగ్ తో ఇండియన్ సినిమా షేక్ అవుతుందని అంటున్నారు. అది మ్యాటర్.